మరియు జెర్రీ కథ. చిలిపి చిందులు మరియు స్నేహం. ఒక చిన్న ఇంట్లో టామ్ మరియు జెర్రీ మంచి స్నేహితులు ఉండేవారు. వారు తమ రోజుల ఆవరణలో దొరికిన ఆటలతో దాగుడు మూతలు ఆడుతూ స్నాక్స్ పంచుకుంటూ గడుపుతారు. టామ్ పెద్ద కళ్ళతో చెట్టు వెనుక నుంచి తొంగి చూస్తున్నాడు. జెర్రీ టామ్ వెనకాలే దాగి చిలిపి నవ్వులతో కనిపిస్తుంది. అద్భుతమైన సూర్యకాంతి వాతావరణంలో చల్లని గాలి వీస్తుంటే రంగురంగుల పూలతో నిండిన పెరట్లో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఆ ఊళ్ళో రుచికరమైన చీజ్ పోటీని ప్రారంభించారు. టామ్ దాన్ని జెర్రీకి తెలియకుండా తినేయాలని ప్లాన్ వేసుకుంటుంది. కానీ జెర్రీకి తెలిసిపోతుంది. ఒక పిక్నిక్ టేబుల్ పైన పెద్ద చీజ్ ముక్కను పెట్టారు. టామ్ దానిని పట్టుకోవటానికి ఉత్సాహంగా దూకుతుండగా జెర్రీ దాని ముందే నిలబడి చేతులు ముడుచుకొని చిరునవ్వుతో చూస్తుంది. ఇంకా టామ్ ని మభ్యపెట్టి ఫైనల్ గా జెర్రీ ఆ చీజ్ ని గెలుచుకుంటుంది. మరి ఆటపాట గొడవలు ఇంట్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఫర్నిచర్ కింద పడిపోయింది మరియు ఒకరిని ఒకరు వెంబడిస్తూ అల్లరి చేస్తూ తెలియకుండానే ఒక ఫ్లవర్ వేస్ ని కూల్చేశారు. వారు సృష్టించిన గందరగోళాన్ని అంచనా వేయటానికి నిలబడ్డారు. పువ్వులు చిందరవందంగా పడిపోయాయి. ఒక విరిగిన ఫ్లవర్ వేస్ చుట్టూ టామ్ అండ్ జెర్రీ నిలబడి ఉన్నారు. ఇద్దరూ ఆశ్చర్యంగా కనిపిస్తున్నారు. టామ్ తన తలపై చేయి పెట్టుకొని కూర్చున్నాడు. జెర్రీ మాత్రం ఈ గందరగోళాన్ని పెద్ద కళ్ళు చేసుకొని చూస్తుంది. గిల్టీగా భావించిన టామ్ కలిసి శుభ్రం చేయాలని జెర్రీతో చెప్పాడు. ఈ క్షణం వారి అర్థం మరియు స్నేహం మొదలయ్యింది. టామ్ అండ్ జెర్రీ పువ్వులు మరియు వేస్ట్ ముక్కలను ఎత్తుకోవటంలో కలిసి పనిచేస్తున్నారు. వారు మిత్రత్వ చూపులు చూసుకుంటున్నారు. టామ్ ఒక పువ్వు పట్టుకొని ఉంటే జెర్రీ జాగ్రత్తగా విరిగిన ముక్కలను ఎత్తుకుంటుంది. గదిలో నుంచి కిటికీ ద్వారా సూర్యకాంతి ప్రవహిస్తుంది. ఇది చూడటానికి కన్నుల విందుగా ఉంది. మంచి స్నేహం పెరిగినందుకు వారు కొత్త అడ్వెంచర్లను ప్రారంభించాలనుకున్నారు. చుట్టుపక్కల పార్కులను అన్వేషించటం మరియు ట్రెజర్ హంట్స్ కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు క్లైమేట్ చాలా సన్నీగా ఉంది. టామ్ అండ్ జెర్రీ ఒక రంగురంగుల పార్కులు, చెట్లు మరియు పూల మధ్య కొద్దిగా దూరంలో నడుస్తున్నారు. వారు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. టామ్ దూరంలో ఏదో ఒక దానిని చూపిస్తున్నాడు. జెర్రీ అతనితో పాటు ఉత్సాహంగా హ్యాపీగా చూస్తుంది. అక్కడ ఒక పెద్ద మిస్చీవియస్ కుక్క పరిగెత్తుతూ వస్తుంది. అది పార్కులో వారిని వెంటాడుతుంది. అది చూసి భయపడ్డ టామ్ అండ్ జెర్రీ దాని నుంచి తప్పించుకోవటానికి ఒకరికొకరు ఆధారపడాల్సి వచ్చింది. వారు పరుగులు తీస్తున్నప్పుడు ధూళి ఎగురుతుంది. టామ్ వెనక్కి చూస్తూ భయపడుతూ పరిగెత్తుతున్నాడు. జెర్రీ మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. తప్పించుకున్న తర్వాత వారు చెట్టు కిందికి విశ్రాంతి తీసుకున్నారు. వారు కలిసి ఏదైనా సవాలు ఎదుర్కోగలమని గ్రహించారు. వారి ముఖాలలో చిరునవ్వులు ఉన్నాయి. ఇంకా అలసిపోయినందుకు వారు తెచ్చుకున్న పిక్నిక్ బాస్కెట్ నుండి తినుబండారాలను పంచుకుంటున్నారు. ఈ దృశ్యం చూడటానికి చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నుండి టామ్ అండ్ జెర్రీ విడిపోని స్నేహితులుగా మారారు. ప్రతిసారి పోటీలో కూడా ప్రేమ మరియు నవ్వు ఉండవచ్చని నేర్చుకున్నారు. టామ్ అండ్ జెర్రీ ఒక కొండపై కూర్చొని సన్సెట్ ని చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ వారి శాశ్వత స్నేహాన్ని పంచుకుంటున్నారు. వారి పోటీలను ఎలా అధిగమించి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎలా వాళ్ళు బలమైన స్నేహాన్ని నిర్మించారో చూపిస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, స్నేహం అనేది పోటీ మరియు గొడవల మధ్య కూడా ప్రేమ మరియు నవ్వు ఉండగలదని చూపిస్తుంది. నిజమైన స్నేహితులు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసి సవాళ్లను ఎదుర్కొనగలరు. స్నేహం బలమైనది, అది ఎప్పటికీ నిలబడుతుంది.